ఆ తల భాగం దగ్గర ఉన్న సింహాసనం మీద కురురాజు అయినటువంటి దుర్యోధనుడు కూర్చున్నాడే తళుకులు ఈనుతూ అని అర్జునుడు స్వాగతంగా అనుకునేటువంటి పద్యం ఇది. అద్భుతమైన పద్యం తిరుపతి వెంకట కవులది. ఆ విధంగా నిరంతర నినిర్ధుడైనటువంటి స్వామి నిద్రపోతే లోకాలన్నీ నిద్రపోతాయి కదా, కానీ నిద్ర నటిస్తాడు ఆయన. దానినే యోగ నిద్ర అంటారు. మనలాగా తామసికమైనటువంటి నిద్ర స్వామి పోడు. ఈ విధంగా వాళ్ళు మేల్కొలుపుతూ ఉన్నారు. ఓ అంబుజాక్ష, చంద్రుడు పడమటి కొండల్లోకి దావాగ్ని చేత తగలబెట్టబడినటువంటి కామధేనువు యొక్క పేడ ముద్దలాగా ఉన్నాడయ్యా. అలాగే చకోరాలు అనేటువంటి తేనెటీగలు వెన్నెల అనేటువంటి తేనెను బాగా తాగి నిస్సారం చేసినటువంటి తేనె తుట్టెలాగా, పశ్చిమ దిక్కుకు ప్రయాణం చేసే రాత్రి అనేటువంటి ముసలి స్త్రీ తెల్లటి కేశబంధంలాగా. ఆహా, ఎన్ని ఉపమానాలు చూడండి. ఆకాశం అనే సౌధానికి కాలం అనేటువంటి శిల్పి సున్నపు నీటి తేట పూతపూసి పిండి పారేసినటువంటి గుడ్డ ముద్దలాగా ఉన్నాడయ్యా ఆ చంద్రుడు. అంటే చంద్రుడి పని అయిపోయిందని, అంటే చంద్రుడు అస్తమించాడని. వెన్నెలలు అనేటువంటి లతకు కాచినటువంటి పూల గుత్తిలాగా చంద్రుడు బూడిద రంగులోకి మారిపోయి చక్కదనం కాస్త పోగొట్టుకొని కేవలం బింబమాత్రం చేత ప్రకాశిస్తూ మెల్లమెల్లగా అస్తమిస్తున్నాడయా అని ఆ చంద్రాస్తమయాన్ని అద్భుతంగా వర్ణించాడు వాళ్ళు, ఆ వైతాళికులు. ఆ తర్వాత సూర్యుడి గురించి మాట్లాడుతున్నాడు. జలరుహమిత్రుడు ఆత్మరుచి సంపద చీకటి పందెకానికిన్ కులుకుచు వీనిలోననిడి గైకొనే నమ్మిక కాంపులంచు చుక్కల దొరయుండి దాడి విని గ్రక్కునదానును కాంతి విని లోపల నెలకొల్పే నా పలుకబారే నిశాంత దీపముల్. ఆహా, ఓ కృష్ణ, ఓ భగవంతుడా, సూర్యుడు చీకటి అనేటువంటి దొంగలకి భయపడిపోయి తన తేజస్సు అనేటువంటి సంపదని ఇళ్లలో పెట్టేటువంటి దీపాల వద్ద దాచుకొని మళ్ళీ ఉదయాన్నే తీసుకుంటున్నాడయ్యా. చంద్రుడు ఆ విషయాన్ని తెలుసుకొని ఈ ఇళ్లల్లో దీపాల నుంచి ఈ దీపాలు మంచి కాపులని భావించి, అంటే బాగా రక్షించేవాళ్ళు అని భావించి తాను కూడా తన కాంతిని ఆ దీపాలలో దాచుకుంటున్నాడా అన్నట్లుగా ఇళ్లల్లో దీపాలన్నీ కూడా పలుకబారాయి అంటున్నాడు. పలుకబారటం అంటే ఏంటి? తెల్లటి రంగు కలిగినవి అయిపోయినాయి, ఎర్రటి దీపాలు కాస్త అని. అంటే ఇంకా దీపాలతో పని లేదు కదా. సూర్యుడు ఎప్పుడైతే వచ్చాడో ఆ కాంతి వల్ల దీపాలు వెలవెలబోతాయి. అందుకని ఆ విధమైన ఉపమానాన్ని వేశారు. ఓ కృష్ణ, కాలం అనేటువంటి బాలకృష్ణుడు విజృంభించి చీకటి అనేటువంటి రాక్షసి పూతన చంద్రుడనేటువంటి స్తనమండలంలో ఉన్నటువంటి కళంకం అనే విషంతో కూడినటువంటి కాంతి అనేటువంటి పాల ప్రవాహాన్ని పీల్చేసి నశించేటట్లుగా చేశాడయ్యా. అప్పుడు అది మూర్ఛపోతూ నక్షత్రాలనేటువంటి కనిగుడ్లు రాలిపోయేటట్లుగా గట్టిగా నెట్టూర్చిందా అన్నట్టుగా వేకువ గాలులు బాగా వీస్తూ ఉన్నాయి అని ఆ సూర్యోదయాన్ని గురించి చెబుతున్నాడు. కృష్ణ, మంచులో మునిగిపోయినటువంటి చిగురాకులు నీ ఎడబాటు దుఃఖం వల్ల ఏడ్చేటటువంటి స్త్రీల యొక్క కన్నీటి బొట్లతో కూడినటువంటి దొండపండు వంటి పెదవులులాగా ప్రకాశిస్తున్నాయి స్వామి అని వాళ్ళు వైతాళికులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారంటే వాళ్ళు, ఓ స్వామి, ఉదయకాలంలో కమలాలు వికసిస్తాయి. కమలాప్తుడు అంటారు అందుకనే సూర్యుడిని. ఉదయం కాగానే కమలాలు వికసిస్తాయి.
పక్షులు నిద్రలేస్తాయి. అంటే కమలం అనేటువంటి స్త్రీ ఆవులిస్తే దిక్కులనేటువంటి స్త్రీలు చిటికలు వేస్తున్నారుగా అన్నట్లుగా పక్షుల యొక్క రెక్కల చప్పుళ్ళు ధ్వనిస్తున్నాయి అని ఎంత అద్భుతమైనటువంటి ఆ కవితా చమత్కారమో చూడండి. అదొక ఉత్ప్రేక్ష అలంకారం. ఇంకా వాళ్ళు అంటున్నారు, స్వామి రాత్రి క్షీణించిపోయింది, 4 దిక్కులు ప్రకాశిస్తున్నాయి సూర్యుడి యొక్క కాంతి వల్ల, యువతుల పెదవుల యొక్క ఎర్రదనం వదిలిపోయింది, చంద్రుడు పడమటి కొండ మీదకి ఎక్కాడు, సమస్త వస్తువులు దృష్టికి కనిపిస్తూ ఉన్నాయి, పర్వత శిఖరం కూడా ఎర్రటి కాంతిని పొందింది. ఎందుకని? ఆ పర్వతంపై నుండి సూర్యుడు వస్తున్నాడు. పట్టణం యొక్క ప్రాకారాల యొక్క పైభాగాలు సూర్యుడు కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆవు దూడల యొక్క మెడకట్లు తల్లిపాల కోసం విప్పదీశారు. ఆ దూడలను విడిచిపెడతారు ఉదయాన్నే. ఎందుకని? అది పోయి గుద్దుతుంది రొమ్ముని. అలా గుద్దగానే చేపు వస్తుంది. ఆ రోజుల్లో అయితే ఒక చన్ను ఆ ఆవు దూడకు వదిలిపెట్టేవాళ్ళు. ఇవాళ కలియుగంలో మానవులంతా పరమ స్వార్థపరులు కదా. అలా చేపగానే దూడని యువతల లాగి కట్టేస్తారు, వీళ్ళు పిండుకుంటారు 4 చన్నుల్లో ఉండే పాలు మొత్తం. ఆ ఆవు దూడ దాని గతి అధోగతి. ఎంత పాపమో చూడండి. కానీ మానవులంతే కలియుగంలో. ఆ విధంగా ఆవు దూడల యొక్క మెడకు కట్టేసినటువంటి తాళ్ళు ఇప్పదీసేశారయ్యా. అవన్నీ తల్లిపాల కోసం నిలబడి ఉన్నాయి. ఆకాశంలో గ్రహాలు మాయమైపోయినాయి. సూర్యుడు వస్తే గ్రహాలు కూడా కనపడకుండా పోతాయి, అదృశ్యం అవుతాయి. అంటే ఆ కాంతిలో కనపడవు. ఆకాశంలోనే ఉంటాయి అవి, కానీ ఆ కాంతిలో మనకు కనపడవు. నక్షత్రాలు కూడా కనపడవు, ఎంతో దూరంగా ఉంటాయి కాబట్టి. బ్రాహ్మణులందరూ కూడా సమాధి స్థితిలో ఉన్నారు. అంటే అప్పటికే వాళ్ళు చక్కగా స్నానాలు చేసి అనుష్ఠానం మొదలుపెట్టారని. గుడ్లగూబలు నిశ్చలంగా నిద్రపోతున్నాయి. అవి రాత్రల్లా తిరిగి అలిసిపోయి సూర్యుడు రాగానే హాయిగా చెట్ల కొమ్మల మీద చేరి నిద్రపోతూ ఉన్నాయి అని ఆ పగటిని వర్ణిస్తూ ఉన్నాడు. ఈ విధంగా అద్భుతమైనటువంటి ఆ సూర్యోదయ కాలాన్ని ముక్కు తిమ్మన గారు వర్ణించారు. అవన్నీ వైతాళికుల యొక్క నోట పలికించాడు. ఇక శ్రీకృష్ణుడి యొక్క ప్రయాణ సన్నాహం అని ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నటువంటి ఆ మాగధుల యొక్క వైతాళికుల యొక్క మధురమైనటువంటి వాక్యాలన్నీ వింటూ శ్రీకృష్ణ భగవానుడు మేల్కొన్నాడు. కాలకృత్యాలు తీర్చుకున్నాడు. ఉదయం పూట చేయవలసినటువంటి సంధ్యావందనాది విధులన్నీ కూడా నిర్వర్తించాడు స్వామి. మానవ జన్మెత్తాడు కదా స్వామి కూడా. అందువల్ల మానవుడు చేసే విధి విధానం అంతా చేశాడు స్వామి. పురోహితులు, వృద్ధులు, అమాత్యులతో కలిసి ఆస్థాన మంటపానికి వచ్చాడు స్వామి. అక్కడ ఉన్నటువంటి రాజు ఉగ్రసేనుడు, తండ్రి వసుదేవుడు, అన్నయ్య బలరాముడు, వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు స్వామి కంటే. వాళ్ళందరికీ వినయంగా నమస్కరించాడు. అక్కడే ఉన్నారు సాత్యకి, సారణుడు మొదలైనటువంటి సోదరులను కౌగిలించుకున్నాడు, ఆదరించాడు. అక్కడే ఉన్నారు కొడుకులు ప్రద్యుమ్నుడు, సాంబుడు, మనవడు అనిరుద్ధుడు. వీళ్ళందరి యొక్క నమస్కారాలు స్వీకరించాడు స్వామి. అక్కడే ఉన్నారు ఇంకా యదువంశం వాళ్ళు, వృష్టి వంశం వాళ్ళు, భోజ వంశం వాళ్ళు, కృకుర వంశం వాళ్ళు, అంధక వంశం వాళ్ళు. ఈ వంశంలో ఉండేటువంటి బంధువులందరినీ గౌరవించాడు స్వామి. అప్పుడు ఒక సింహాసనం మీద కూర్చొని మిగిలిన వాళ్ళకి తగినటువంటి ఆసనాల్లో కూర్చోమని ఆజ్ఞాపించి ఒక పెద్ద సభను తీర్చి చేయవలసినటువంటి పనులని చెయ్యాలి అనేటువంటి ఉత్సాహంతో గరుత్మంతుడిని తలుచుకున్నాడు స్వామి. స్వామివారి యొక్క వాహనం కదా గరుత్మంతుడు. తలుచుకోగానే వచ్చేస్తాడు ఆయన. ఆ విధంగా గరుత్మంతుడిని తలుచుకున్నాడు. తలుచుకొని
వచ్చాడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుని గురించి వర్ణిస్తున్నాడు ఒక అద్భుతమైన శేషపద్యంలో. వజ్రంబునకు నీక వైచిన బలశాలి గజగచ్చపాశన ఘాతకుండు జనని దాస్యంబు నీగిన కులశ్రేష్ఠుండు దుర్లభామృత పశ్యతో హరుండు కమలాప్తు సారథి గారాభుతముండు కశ్యపకృత పుణ్యకర్మ ఫలము సకల శకుంతవుఘ సామ్రాజ్య ధౌరేయుడు అహిమృగయా వ్యాస నాకలుండు వ్యసనాకులుండు మింటి పాళెంబులేర్చు ముక్కంటి తూపు కరి నిపాతిత రోహిణి స్కంధు అనిల మానసాతీత వేగ సంపద్ఘనుండు తార్క్షుడు ఏతెంచే దానవధ్వంసి కడకు. ఆహా, దానవధ్వంసి అంటే కృష్ణుడు. గరుత్మంతుడు ఎలాంటి వాడో ఒక శేషపద్యంలో అద్భుతంగా వర్ణించాడు. ఇక్కడ కవిగారు ఏమంటున్నాడు? వజ్రాయుధానికి ఒక ఈక వేసినటువంటి బలశాలి అన్నాడు. మహాభారతంలో కనపడుతుంది ఈ కథ. ఈ పద్యం ఒక్కదాన్ని వ్యాఖ్యానించుకుంటే చాలాసేపు పడుతుంది, కానీ మనం క్లుప్తంగా చెప్పుకుందాం. వాళ్ళ అమ్మ వినతాదేవి కద్రువ చేసిన మోసానికి బలైపోయి దాసి అయిపోయింది. 500 ఏళ్ళు దాస్యం చేసింది. అప్పుడు ఆమె కోరుకున్నది ఆ కద్రువ అమృత భాండం తీసుకొచ్చి ఇస్తే మీ అమ్మ దాస్యం వదిలిపెట్టేస్తానంది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆకలైంది ఆయనకి. దేవేంద్ర లోకం వెళ్ళాలంటే ఎంతో ఆహారం కావాలి. అప్పుడు నివాత కవచులు అటువంటి వాళ్ళందరినీ తినేశాడు. అయినా ఆకలి తీరలా. అప్పుడు తండ్రి ఏం చెప్పాడంటే కశ్యపుడు, నాయనా, ఒక గజము కచ్చపం అంటే తాబేలు, ఈ రెండు గత జన్మలో మానవులే శాపవశాత్తు ఆ విధంగా అయినారు. అవి చాలా పెద్దవి, వాటిని హాయిగా భోంచేసి వెళ్ళు అని చెబితే వాటిని చక్కగా తినేసి దేవలోకానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రాది దేవతలందరినీ ఓడించాడు. చివరికి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఇది దధీచి మహర్షి యొక్క వెన్నెముక నుంచి వచ్చినటువంటి ఒక మహాస్త్రం కాబట్టి దాన్ని గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో దానికి ఒక ఈకగా ఇచ్చాడు, ఒక ఈకనిచ్చాట బలికి. అటువంటి వాడు, తల్లి దాస్యాన్ని పోగొట్టినటువంటి కులశ్రేష్ఠుడు, ఎవరికీ దొరకనటువంటి అమృతాన్ని తెచ్చినటువంటి మహానుభావుడు, సూర్యుడి యొక్క సారథి అయినటువంటి అనూరుడు అనేటువంటి వాడికి ముద్దుల తమ్ముడు, కశ్యపుడి యొక్క పుణ్యఫలం. ఆహా, సకల పక్షి సమూహానికి సామ్రాజ్యాధినేత ఆయన. ఈయన పక్షులకు రాజు. ఆయన దేవరాజు అయితే ఈయన పక్షీంద్రుడైనాడు. ఈయన కూడా ఇంద్రుడే, పక్షీంద్రుడు అన్నారు ఈయన్ని. సర్పాలను వేటాడే కళలలో మంచి లోలత్వం కలిగినవాడు. 3 పురాలను సంహరించినటువంటి త్రిపురాసురుడైనటువంటి శంకరుడి యొక్క బాణమైనటువంటి విష్ణువుకి చక్కటి వాహనమైనటువంటి వాడు. మనోవేగాన్ని మించినటువంటి వేగం కలిగిన వాడు. అటువంటి గరుత్మంతుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి వినయంగా నిలబడ్డాడు. మరి అలా నిలబడ్డటువంటి గరుత్మంతుడితోటి స్వామివారు ఏం చెప్పాడు, ఆ తర్వాత ఏం జరిగింది కథ అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో రేపటి రోజు మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.